హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు. మనం ఏదైతే ఫ్రీ మైనింగ్ చేస్తున్నామో మన ఇంటర్లింక్ కంపెనీ ఎన్ఐఎస్టీలో టాప్ 51 ర్యాంక్లోకి వచ్చిందనమాట. అందుకని మన కంపెనీ 30 డేస్ రెఫరల్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. పైన స్క్రోల్ అవుతుంది చూడండి, టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్. దాని మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పోల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ హౌ టు జాయిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయండి. కింద ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంటుంది. అక్కడ నా రెఫరల్ కోడ్ ఇవ్వండి. పైన డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. ఆ కోడ్ ఇవ్వండి. ఆ కోడ్ ఇచ్చి సబ్మిట్ కొట్టండి. దాని మీద ఎక్స్లో అది కింద వచ్చే ఫేస్బుక్. ఈ రెండింటిని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి మనకి. ఈ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చూద్దామంటే బహుమతులు ఏమున్నాయి. ఈ బహుమతులు ఏంటి అంటే మనం ఈవెంట్ అయిపోయిన తర్వాత అన్బాక్స్ అవుతాయి అనమాట. వీటిలో మనకి ఇంటర్లింక్ వీసా కార్డ్ రావచ్చు, కియాంగ్ టికెట్ రావచ్చు, హెచ్సిఎస్ రావచ్చు. ఇట్లా మనకి ఏదో ఒకటి వస్తుంది మనం టాప్లో ఉంటే. తర్వాత పైకి స్క్రోల్ చేశాక లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. లీడర్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనం ఏ ర్యాంక్లో ఉన్నామో చూసుకోవచ్చు. టాప్ 100కి ప్రైజ్ మనీ ఉంటుంది, ప్లస్ ప్రైజెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ మీకు రివీల్ చేస్తాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి దుబాయ్ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళకి 10,000 USD ఇస్తారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి యాపిల్ కాంబో. థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి శాంసంగ్ ఫ్లాగ్షిప్ కాంబో. టాప్ 3కి ఈ 3 ప్రైజులు ఉంటాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఏ విధంగా అంటే మీ ఫోన్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన సెర్చ్ ఓపెన్ అవుతుంది. సెర్చ్లో ఇంటర్లింక్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా యాప్ వస్తుంది, మన రెండో యాప్. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇదిగోండి ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఇన్స్టాల్ అయిందండి యాప్. అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇది రెడ్మీ ఫోన్ అండి, ఎంఐ ఫోను. సెక్యూరిటీ స్కాన్ చేసుకుంటుంది అనమాట యాప్ని. ఇది హ్యాండ్రాయిడ్ ఫోన్ అండి. ఎవరైనా యాపిల్ ఫోన్లో చేస్తే యాప్ స్టోర్ ఉంటుంది యాపిల్ ఫోన్లో, దానిలో నుంచి డౌన్లోడ్ చేసుకొని చేయండి. యాప్ ఓపెన్ అయిందండి. గెట్ స్టార్టెడ్ ఉంది కదా, యారో మార్క్ ఉంది కదా, దాన్ని లాగిన్ అనమాట స్వైప్ చేయండి రైట్ సైడ్కి. తర్వాత లాగిన్ సైన్అప్ ఉంది, సైన్అప్ కొట్టండి, కొత్త యూజర్ కాబట్టి. సైన్అప్ కొడితే మిమ్మల్ని ఇంటర్లింక్ ఐడి పెట్టుకోమంటుంది. మీకు నచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా అక్కడ డై సింబల్ ఉంటుంది, డై సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఇచ్చింది తీసుకోవచ్చు. అదంతా మీ ఇష్టం అండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మనం వేసే ప్రతి స్టెప్ గుర్తుంచుకోవాలండి. ఎంటర్ యువర్ పాస్కోడ్ దగ్గర మీరు ఖచ్చితంగా మీకు గుర్తుండే పాస్కోడే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా లాగౌట్ అయినప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలి కాబట్టి ఆ పాస్కోడ్ తోటే మనం లాగిన్ అవుతాము. ఓకేనా? సరే, పాస్కోడ్ పెట్టుకోండి మీకు నచ్చింది. ఇక్కడ నేను పాస్కోడ్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి సక్సెస్ అని వచ్చింది. అక్కడ మళ్ళీ మనం అదే పాస్వర్డ్ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ జీమెయిలా లేకపోతే ఫేస్బుక్కా లేకపోతే టెలిగ్రామ్ అని అడుగుతుంది. జీమెయిల్ ఇచ్చేయండి. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అన్ని చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఆ జీమెయిల్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మన యూజర్ ఐడి చూపిస్తుంది. కింద లాగిన్ ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ పాస్కోడ్ అడుగుతుంది. మీ పాస్కోడ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి పాస్కోడ్. తర్వాత జీమెయిల్ ఐడి మీద లాగిన్ కొట్టండి. తర్వాత జీమెయిల్ ఏదనేది అడుగుతుంది, ఆ జీమెయిల్ ఇచ్చేయండి. మీరు ఏదైతే ఇందాక ఇచ్చారో ఆ జీమెయిల్ ఇచ్చేయండి. తర్వాత ఐ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. అయిపోయిందండి, లాగిన్ అయిపోయారు. రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి నాట్ వెరిఫైడ్ ఎట్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. తీసుకుంటుంది, వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై యువర్ హ్యూమన్ కనపడిందండి, వెరిఫై అవుతుంది. అయిపోయింది, సక్సెస్ వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కెమెరాకి పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. గాట్ ఇట్ కొట్టండి. కెమెరా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బాగా క్లోజప్ తీసుకొచ్చి ఫేస్ని సెంటర్ చేయాలి. సెంటర్ చేశాక యారో మార్క్ వస్తుంది మనకి, ఆ యారో మార్క్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే రైట్ సైడ్ యారో మార్క్ వచ్చింది, రైట్ సైడ్ తిప్పాలి. ఫేస్ మెల్లగా గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ లెఫ్ట్ గ్రీన్ వచ్చేసింది. టాప్ ఎందుకంటే గ్రీన్ వచ్చింది. కింద మాత్రం జాగ్రత్త చేయాలండి. లాస్ట్ స్టెప్ గ్రీన్ వచ్చినాక ఫేస్ అలానే ఉంచాలి. స్కాన్ చేసుకునేంత వరకు అలానే ఉంచాలి. వెరిఫైలోకి వెళ్తుంది, అప్పుడు మనం తీయచ్చు ఫేస్. ఎందుకంటే వెరిఫైలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ రిమూవ్ చేయొచ్చండి. అంటే కెమెరా కానీ ఫోన్ కానీ పక్కన పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. వెరిఫై అవుతుంది అనమాట. అదిగోండి అయిపోయిందండి. కంటిన్యూ కొట్టండి. తర్వాత రిఫరల్ మీద కొట్టండి. హ్యూమన్ హ్యాష్ పవర్ ఎలా పనిచేస్తే ఇచ్చారు ఇంటి కొట్టండి.
రిఫరల్ పక్కన హ్యూమన్ హ్యాస్ క్లిక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సెంటర్లో సబ్మిట్ రిఫరల్ కోడ్ ఉంది కదా, అక్కడ ఎవరైతే మీకు రెఫర్ చేస్తున్నారో వాళ్ళ రిఫరల్ కోడ్ కొట్టండి. సొంతగా చేస్తే నా రిఫరల్ ఐడి అదండి, మీరు నా రిఫరల్ ఐడి కొట్టండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోజ్ కొట్టండి. యువర్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. గిఫ్ట్ బాక్స్ వస్తుంది, 1000 కాయిన్స్ బోనస్ వస్తుందండి. క్లోజ్ కొట్టి పైన లెఫ్ట్ సైడ్ యారో మార్క్ మీద కొట్టండి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి, హోమ్ పేజీకి వస్తారు. ఎందుకంటే మైన్ ఐటీఎల్జీ మీద కొట్టండి. యాడ్ ప్లే అవుతుంది, పైన ఇంటూ మీద కొట్టేయండి. తర్వాత మైన్ ఐటీఎల్జీ మీద కొట్టండి. న్యూ ఫీచర్ మీద ఓకే చేయండి. మైన్ ఐటీఎల్జీ కొట్టండి. 30 కాయిన్స్ మనకి మైన్ చేసినట్టుగా వస్తుందండి. తర్వాత దాని మీద డన్ కొట్టండి. అంతేనండి, అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, త్వరగా రెఫర్ చేయండి, ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. హ్యాల్వింగ్ వచ్చేలోపు ఎక్కువ టోకెన్స్ మైన్ చేసుకోవచ్చు. ఒకసారి హ్యాల్వింగ్ వచ్చిందా మీ టోకెన్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బై బై, జై హింద్.